షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లినగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీయ నామంలో యెహోషువ మెస్సీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 14 వచనంలో ఒక మాటను మనం చూడగలుగుతున్నాము. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయం కాదు. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు. తండ్రి అయిన దేవుని యొక్క మహిమ గురించి, ఆయన ప్రభావం గురించి ఈ యొక్క మాటలు మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అంటే నాశనము లేనిది, ఎప్పటికీ తొలగిపోదు, ఎప్పటికీ అది నిలిచి ఉంటుంది. కారణం ఏంటంటే ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకు ఇయ్యబడిను. కాబట్టి ప్రభునందు ప్రియరా, దేవుని యొక్క మహత్యము, ఆయన యొక్క గొప్పతనము, ఎందుకంటే ఈ సృష్టిని సృజించిన దేవుడు మనకి ఒక అందమైన జీవితాన్ని ఆయన రూపంలో ఇచ్చాడు. కాబట్టి ఆయనకున్న ఆ యొక్క మహిమను, ఆ యొక్క ఆధిపత్యమును మనము కూడా అంతే స్థాయిలో మనం కాపాడుచు, ఆయనను కీర్తిస్తూ, ఆయన గణపరుస్తూ, ఆయన శాశ్వతమైన రాజ్యము కొరకు అర్హత సాధించుట కొరకే ఎప్పుడు మనము ఎదురు చూడాలి తప్ప ఆ యొక్క విశ్వాసంతో. ఎందుకంటే ఆ యొక్క రాజ్యం మనకు కూడా శాశ్వతమైనది. ఇప్పుడు మనము పరదేశులుగా ఉన్నాము. మనము ఈ యొక్క భౌతిక దేహమును వదిలిన తర్వాత ఆ యొక్క శాశ్వత రాజ్యంకు అర్హత సాధించినట్లుగా ఆ యొక్క ప్రభుత్వం శాశ్వతమైనది, ఎప్పటికీ తొలగిపోనిదైన ఆ యొక్క రాజ్యమును కొరకు మనం కూడా ఆయన బిడ్డలుగా మనం కూడా ఆ ప్రయత్నం చేయగలగాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనంలో, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. అందువల్ల మనము నిశ్చలమైన రాజ్యము, నిశ్చలత, స్థిరమైన, కదలని, ఎప్పటికీ తొలగిపోని, దేని చేత నాశనము చేయబడి ఆ యొక్క రాజ్యము కొరకు మనము దేవుని యొక్క కృపను కలిగి ఉండాలని ఈ మాటలు మనం చూడగలుగుతున్నాం. అవును, కేవలము ఆయన జాలి వలన, కేవలము ఆయన ఉచితమైన కృప చేత మనము ఈ రక్షణ పొందుకుందాము, ఆయన తెలుసుకున్నాము. మరి ఆ ఉచితమైన ఆ రక్షణను బట్టి మనము అతిశయపడుచు, జీవము గల దేవుణ్ణి కలిగినందుకు గర్వపడుచు, ఆయన నామాన్ని ఇంకా 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 ఘనపరచాలి, ఇంకా ఇంకా మహిమపరచాలి. ఆయన రాజ్యంలోకి అనేక మందిని మనం వారసులుగా చేయాలి. ఆయన రాజ్యం యొక్క మహిమను, కృపను అనేక మంది తెలుసుకునేలాగా మనం ప్రయత్నం చేయాలి. అలా చేస్తూ ఉంటే కనుక మనకి ఒక గొప్ప శాశ్వతమైన స్థానము దేవత దేవుడు ఆయన యొక్క రాజ్యంలో మనకు దయచేయబోచున్నాడు. కాబట్టి అందువల్ల మనందరం కూడా ఆ నిశ్చలమైన ఆ యొక్క రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉండాలి, దేవుని కృప కలిగి ఉండాలి. కాబట్టి ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైనది చేయదము. ఏంటి దేవునికి ప్రీతికరమైనది? ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి ఆయనని సేవిస్తారో, ఆయన యొక్క నామమును గణపరుస్తారో, అదే ఆయనకి ప్రీతికరమైనది. ఎవరైతే హృదయమును పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంచుకుంటారో, పాపము లేని, దోషము లేని, అతిక్రమము లేని ఆ యొక్క స్థితిని కలిగి ఉంటారో, ఆ స్థితే దేవునికి ఇష్టమైనది. కాబట్టి మనం అందరం కూడా పరిశుద్ధులుగా జీవించాలి. ఎందుకంటే నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుని యొక్క ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఆయన యొక్క పరిశుద్ధతను కాపాడుకొనుచు, ఆయన ఎలాగైతే పరిశుద్ధుడిగా ఉన్నాడో మనం కూడా అటువంటి పరిశుద్ధతను ధరించుకున్న వారమై ఆయన నామమునకు విలువిచ్చే వారంగా ఉండాలని ఈ వాక్యం ద్వారా మనము చూడగలుగుతున్నాము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం అంటాడు కదా, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. యెహోషువ మెస్సీ చెప్తున్నమాట. ఈ భూమి మీద ఎక్కడండి? ఒక చోట కాదు, పరలోకమందును భూమి మీదను ఆయనకు మాత్రమే ఇది సాధ్యమైంది. ఈ సర్వాధికారం కలిగిన దేవుడు ఎవరంటే యెహోషువ మెస్సీ. పరలోకమందును
భూమి మీదను మరి అంతటి అధికారము గల దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం ఎంత సంతోషించాలి, ఎంత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి మనం అందరం కూడా కేవలము ఆయన ఉచితమైన కృప ద్వారా రక్షణ పొందుకున్నాం కాబట్టి దానికి విలువ ఇస్తూ ఆయన కోరుకున్నట్లుగా విరిగి నలిగిన హృదయాన్ని మనం కలిగి ఉండి ఆయన్ని గౌరవిస్తూ ఆ యొక్క శాశ్వతమైన రాజ్యం కొరకు, ఆ యొక్క తొలగిపోని రాజ్యం కొరకు, నాశనం లేని రాజ్యం కొరకు మనము కూడా అర్హత సాధించుట దేవాదేవుని స్తుతిద్దాం, దేవుని గణపరచుదాం. ఈ యొక్క మాటను దేవాది దేవుడు మన యొక్క హృదయాల్లో ఫలింపచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా మహోన్నతుడా మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఒక చక్కని మాట ద్వారా నీ రాజ్యము శాశ్వతమైనదని, నీ రాజ్యము కదలబడనిదని, నీ రాజ్యము నాశనము కానిదని అయినా ఆ యొక్క రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ కూడా బలపరచుటకు సిద్ధం చేయుటకు ఈరోజు మాతో మాట్లాడరాను ప్రభు. విరిగి నలిగిన హృదయం కలిగి ఆ శాశ్వత రాజ్యంలో స్థానము కొరకు మేము ఎదురు చూసి వరము ఉండటకు, దీన్ని అందు భయభక్తులకు జీవించుటకు, పరిశుద్ధమైన పవిత్రమైన విరిగి నలిగిన హృదయం మేము కలిగి ఉండటకు నీ కృపాసామకు దయచేయమని మాటను బట్టి మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. షలోమ్. దేవుని